ఎందుకు చదివించలేకపోతున్నా అంటే ఓకే సార్ చెప్పండి, నేను అయిపోయినాక మీరు చెప్పండి, అయిపోయినాక చెప్పండి. కానీ మనకు మన అవసరం కోసం మీరు కొంచెం ప్లీజ్ మన పిల్లలకు న్యాయం చేయండి సార్ ప్లీజ్. ఎందుకంటే వాళ్ళకు మినిమంగా ఇంగ్లీష్ చెప్తే రావాలి, చదవలేకపోతున్నారు, రాయలేకపోతున్నారు, కనీసం తెలుగు కూడా రాయలేకపోతున్నారు. అదే ప్రైవేట్ స్కూల్లో తీసుకుంటే ప్రైవేట్ స్కూల్లో చిన్న చూపు చూస్తున్నారు, కరెక్టే. ప్రైవేట్ స్కూల్ చిన్న చూపు అంటే ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు, కానీ వాళ్ళ దగ్గర చదువుకుంటే ఇంగ్లీష్ చదవగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు. మన దగ్గర పీజీలు చేస్తున్నాము, టెట్టులు రాస్తున్నాము, డిఎస్సీలు రాస్తున్నాము, అన్ని రాస్తున్నాం, కానీ మన దగ్గర చదవలేకపోతున్నాడు సార్. సార్ మిమ్మల్ని కూడా ఏమని అంటలేను, ప్లీజ్ ఏమైనా తప్పులు ఉంటే. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా డిగ్రీ కంప్లీట్ అయ్యి టీటీసీ పోయినప్పుడు నేనే బాధ అనుభవి. అట్లా ప్రస్తుతానికి కావాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ బాగా కావాలి. ఏ సాఫ్ట్వేర్ జాబ్ చేయాలన్నా, ఏ కంపెనీ 100% అది లోకం ఎరిగిన సత్యమే. నువ్వు చెప్పిన కానీ మేమేం తప్పుగా తీసుకోవట్లేము. ఎందుకంటే నువ్వు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నావు కాబట్టి మాకు అర్థమవుతుంది. ఇంకో విషయం చెప్పాలి సంతోష్, ఇక్కడ గవర్నమెంట్ పోయిన సంవత్సరం వరకు కూడా, అంతకుముందు సంవత్సరం వరకు మొత్తం తెలుగు మీడియమే స్కూలు. మీరు ఆ విషయం బాగా గమనించండి. ఇప్పుడు చివరికి గవర్నమెంట్ మొద్దు నిద్ర మేలుకొని పోయిన సంవత్సరం ఇంగ్లీష్ మీడియం చేసింది స్కూల్ని. పోయిన సంవత్సరం నుంచే ఇంగ్లీష్ మీడియం మన స్కూల్లో స్టార్ట్ అయింది. అంటే అప్పటి నుంచి క్లాసెస్ అన్ని కూడా ఇంగ్లీష్ మీడియంలోకి కన్వర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అసలు లాంగ్వేజ్తోనే ఇప్పుడు చాలా ప్రాబ్లం ఉంది. మేము కూడా ఫేస్ చేస్తున్నాం సందర్భం. నువ్వు చెప్పిన దాన్ని మేము పరిగణలోకి తీసుకుంటాం 100%. ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తాం, గట్టి ప్రయత్నం చేస్తాం. అయితే నాణ్యమైన విద్య అన్నప్పుడు సంతోష్, ఇప్పుడు నువ్వు చదువుకున్న కాలానికి ఈ కాలానికి చాలా జీవోలు వచ్చినాయి, చాలా రకరకాల మార్పులు వచ్చినాయి. ఈ సందర్భంగా నీకు ఒక చిన్న విషయం చెప్పాలి. విద్యార్థుల్ని ఎప్పుడైనా ప్రేమతో చెప్తాం ఫస్ట్ మేము, అరే బాబు ఈరోజు ఈ లెక్కలు చెప్పినా 6.1లో 4 లెక్కలు చెప్పినా ఇంకొక 6 లెక్కలు సేమ్ మోడల్ లెక్కలు ఉన్నాయి, చేసుకొని రావాలంటాం. వినండి ఒక మాట, జస్ట్ 2 minutes అంతే. చెప్పగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే సార్ అని అంటారు. అందులోంచి ఒక 4 విద్యార్థులు చేసుకొస్తారు, మిగిలిన 10 మంది చేసుకొని రారు. ఎందుకు చేసుకురాలేదంటే 100 కారణాలు చెప్తారు. అయినప్పటికీ కూడా తెల్లారి వచ్చినాక మళ్ళీ చేయమని రా అంటాం. అరే నేను అడిగిన ఫార్మాస్ జర ఓపెన్ చేసి ఈ ఫార్ములా మీరు చదివినారా అని అడుగుతాం. సార్ మీరు సార్ అని ఒక విద్యార్థి చేతులు ఎత్తుతాడు, ఇంకో విద్యార్థి కూడా చేతులు ఎత్తుతాడు. కానీ